అక్బరుద్దీన్ ప్రశ్న అడిగాడు. హ్మ్. ప్రశ్నే గాకుండా ఆయన అభిప్రాయాలన్నీ గూడా చెప్పేసాడు యాక్చువల్‌గా. ఆయన ముందే అల్లు అర్జున్ ఒక దోషని, ఆ తర్వాత అల్లు అర్జున్ ఏ స్థాయిలో క్రూరమైన, దుర్మార్గమైన వ్యక్తో గూడా చెప్పాడు. అంటే చనిపోయినారని చెప్తే గూడా అట్లయితే హిట్ అవుతుంది ఆ సినిమా అని గూడా అంత క్రూయల్‌గా ఇదేదో సినిమాటిక్ పాత సినిమా విలన్. 90లలో ఉండేవాళ్ళు ఇలాంటి విలన్లు. సో, ఆ కైండ్ ఆఫ్ విలన్ అన్నట్టుగా అల్లు అర్జున్ అతను మాట్లాడేసాడు. దాని మీద ఇతను మంచి క్వెషన్ అడిగారని స్టార్ట్ చేసి, ఇతను రేవంత్ రెడ్డి చాలా అభియోగాలు చేశాడు. హ్మ్. యాక్చువల్‌గా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు చేసినవి బయటెక్కడా లేదు. కోర్ట్‌లో గాని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గూడా కోర్ట్‌లో తన వాదనలు వినిపించేటప్పుడు గూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఇవి ఆయన చెప్పలేదు. ఇది ఒక సంచలనం అని చెప్పొచ్చు రేవంత్ ఓకే. రెడ్డి. ఓవరాల్‌గా 22 నిమిషాలు అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగింది. సో, రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? అంటే బేసిక్‌గా పోలీసుల్ని కోట్ చేస్తూ ఏసీపీని, డీసీపీని అక్కడున్న సీఐని వాళ్ళందరినీ గూడా కోట్ చేస్తూ వాళ్ళేం జెప్పారు ఈయనకి అవన్నీ. ఎందుకంటే ఈయన హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్ గూడా ఈయన దగ్గర ఉంది గాబట్టి ఈయనకి కంప్లీట్‌గా రిపోర్టు అంది ఉంటది. సో, వాళ్ళు ఎవరెవరు ఏం జెప్పారనేది ఆయన చెప్పింది ప్రధానమైన అంశాలేందంటే, ఒకటి సంధ్యా థియేటర్ యాజమాన్యం పర్మిషన్‌కి ఏసీపీకి లెటర్ బెట్టింది. ఆయన అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చాడు. హ్మ్. కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా అల్లు అర్జున్ రావద్దు, మేము క్రౌడ్స్‌ని కంట్రోల్ చేయలేము అని థియేటర్‌కి లెటర్ రాశారు. థియేటర్ వోళ్ళు అల్లు అర్జున్‌కి చెప్పారో లేదో మనకు తెలీదు. దాంట్లో లేదు. ఆయన హ్మ్. చెప్పిందేందంటే, మేము రావద్దని చెప్పినా వచ్చాడు. రెండోది రోడ్ షో చేసుకుంటూ వచ్చాడు. రోడ్ షోకి పర్మిషన్ లేదు. రోడ్ షో చేయడం వల్లే క్రౌడ్స్ ఎక్కువయ్యారు. మూడోది లోపలికెళ్ళినాక కింద జరిగితే గూడా ఈయన అసలేం పట్టించుకోలేదు. ఆమె చనిపోయిందని మా వోళ్ళెళ్లి చెప్పితే ఏసీపీని రానివ్వలేదు. మళ్ళీ డీసీపీ సెంట్రల్ జోన్ డీసీపీ ఎళ్లి కష్టపడి వెళ్లి చెప్తే ఆయన పట్టించుకోలేదు. సినిమా చూసే నేనెళ్తాను. మీరెళ్ళిపోండి సార్ ఇట్లా జరిగింది అంటే గూడా నేనెళ్ళను. నేను సినిమా చూడ్డానికొచ్చాను. సినిమా చూసే ఎళ్తాను అనేది చెప్పాడనేది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. హ్మ్. సో, అది ఈ అంటే క్లియర్‌గా అల్లు అర్జున్ రావద్దన్నా వచ్చాడు. రోడ్ షో చేయొద్దంటే రోడ్ షో చేశాడు. తర్వాత చనిపోయిన విషయం తెలిసి గూడా సినిమా కంప్లీట్‌గా చూసేసి ఆయన వెళ్ళాడు. ఆయనకి క్లియర్‌గా పోలీసులు చెప్పి మీరు ఎళ్ళండంటే గూడా వినలేదు. చివరికి డీసీపీ మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటది అని చెప్పినాకనే ఆయన బయటకొచ్చాడు. అంతవరకు ఆయన రాలేదు. అంటే ఒక అహంకారంతో ఆయన ఆహ్, సినిమా చూస్తూనే ఉన్నాడు అనేది ప్రధానంగా జెప్పాడు. అందుకని అతని వల్లే తల్లి చనిపోయింది. కొడుకు దీంట్లో ఉన్నారు. ఆ తర్వాత గూడా వీళ్ళెవరు పట్టించుకోలేదు. ఒక్క సినిమా వాళ్ళు గాని ఎక్కడా పోలేదు. అతన్ని అరెస్ట్ చేస్తే మాత్రం పెద్ద గోల జేశారు. అతనికేమన్నా కన్ను బోయిందా? కాలు బోయిందా? చెయ్యి బోయిందా? అతన్నెందుకు వీళ్ళు ఇంతమంది ఎళ్లి పరామర్శించారు? అదే ఆ బాబు అక్కడ ఒక 9 ఏళ్ల పిల్లవాడు తల్లిని కోల్పోయి తనకేమీ తెలియని ఒక పరిస్థితిలో కోమాలో ఉంటే అతన్నెందుకు ఎవరు ఇది చేయలేదు ఈ సినిమా ఇండస్ట్రీ అని చాలా ఆవేశంగా, చాలా బాధగా, చాలా ఆహ్, ఆగ్రహంతో మాట్లాడాడు. హ్మ్. సో, దాంతో పాటేందంటే ఆయన కొన్ని అనౌన్స్‌మెంట్లు గూడా చేశాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఇక మీదట బెనిఫిట్ షోలుండవు. ప్రత్యేకమైన షోలుండవు. తర్వాత రేట్లు పెంచుకోవడానికి ఒప్పుకోను. హ్మ్. అడిషనల్ షోస్ ఇవ్వను. హ్మ్. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి తీవ్ర హెచ్చరిక చేశాడు. సినిమా ఇండస్ట్రీని తీవ్రంగా విమర్శించాడు. నాకు తెలిసి చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని, తర్వాత గాని ఎవరు ఏ ముఖ్యమంత్రి గూడా ఈ స్థాయిలో సినిమా ఇండస్ట్రీ మీద విరుచుకుపడిన సందర్భం లేదు. హ్మ్. ఒకవేళ అల్లు అర్జున్ తప్పు చేశాడా లేదనేది రేపు కోర్టులో తేలుతుంది. రేవంత్ రెడ్డి తేల్చే విషయం కాదది. రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు గానీ, ఆయన అల్లు అర్జున్ తప్పు చేశాడా లేదన్నది ఆయన తేలితే తేలినట్టు కాదు గదా! ఆయన హ్మ్. అనుకుంటే శిక్ష పడదు గదా! కోర్టు హ్మ్. తేల్చాలి ఫైనల్‌గా. అల్టిమేట్‌గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పినా, ప్రధానమంత్రి చెప్పినా ఎవరికీ శిక్షలు పడవు. శిక్షలేసేదెవరు? కోర్టు. తేలాల్సిందెవరు? నేరం జరిగిందా లేదా కోర్టులో. రెండోదేందంటే కోర్టులో కేవలం అల్లు అర్జునే దోషిగా నిలబడ్డు. పోలీసులు దోషిగా నిలబడతారు రేపు కోర్టులో. ఎందుకంటే పోలీసుల వైఫల్యం ఉందా లేదా ఇవన్నీ గూడా కోర్టులో వీళ్ళు గమ్మునుండరుగా డిఫెన్స్ అడ్వకేట్‌లు ఆల్రెడీ మొన్న నిరంజన్ రెడ్డి
లోవర్ బాల్కనీలో జరుగుతుంటే తొక్కిసలాట జరుగుతుంటే పోలీసులు అక్కడ ఎవరు లేరు అనేది నిరూపించాడు కదా ఆయన. మరి అక్కడ వీళ్ళు నిరూపించుండొచ్చు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అలిగేషన్, అది కూడా అసెంబ్లీ సాక్షిగా అధికారికంగా చెప్పాడు. బయట చెప్తే అది పొలిటికల్ అనుకోవచ్చు, ఇది ప్రభుత్వ ప్రకటన, తెలంగాణ ప్రభుత్వ ప్రకటన ముఖ్యమంత్రి చెప్పారంటే. సో ఈ స్థాయిలో చెప్పారంటే ఒకటి ఆయన చెప్పినంత నిజమై ఉండాలి, లేకపోతే అంత ధైర్యంగా ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెప్తాడా అనేది వాళ్ళ చర్చ. రెండు, ఆయన ఇది ఎట్లాగో కోర్టులో నిలవదు కాబట్టి మనం అసెంబ్లీలో ప్రకటిస్తే జనమంతా మన మాటే నమ్ముతారు అన్న ఒక స్ట్రాటజీతో చెప్పాడా తెలియదు. ఏదేమైనా బీఆర్ఎస్ వాళ్ళు సీరియస్గా విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని అనేక ప్రశ్నలు బీఆర్ఎస్ వాళ్ళు సంధిస్తున్నారు. ఒకటి ఏంటంటే పర్మిషన్ లేకుండా ఈయన వస్తే ఈయన ఎందుకు థియేటర్లోకి అలో చేశారు? మీరు ముందే పంపించేసి ఉండొచ్చు కదా. థియేటర్లోకి అలో చేయకపోతే ఇది జరగదు కదా. పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని మీరు ఎట్లా అలో చేస్తారు అనేది రేవంత్ రెడ్డిని వాళ్ళు ప్రశ్నిస్తున్న ఇది. ఆ తర్వాత మీరు ఇప్పటి వరకు అల్లు అర్జున్ పోలేదు, సినిమా వాళ్ళు పోలేదు అంటున్నారు. మీ వైపు నుంచి, గవర్నమెంట్ వైపు నుంచి ఇంత జరుగుతుంటే మీరు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. ఆ బాబుని చూడడానికి మీరు ఎవరిని పంపించలేదు, మీరు వెళ్ళలేదు. మీరు హోమ్ మినిస్టర్ మీరు వెళ్ళలేదు. నిన్న హెల్త్ మినిస్టర్ వెళ్ళాడు, కానీ ఇన్ని రోజులు హెల్త్ మినిస్టర్ ఎందుకు వెళ్ళలేదు? ఇన్ని రోజులు వాళ్ళకి కాంపన్సేషన్ ఎందుకు అనౌన్స్ చేయలేదు? అంటే మీ నెగ్లిజెన్స్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఇవాళ దాన్ని డ్రమటైజ్ చేసి, ఎమోషనల్ చేసి ఆ ఇష్యూని మీరే పట్టించుకుంటున్నట్టుగా మీరు కూడా పట్టించుకోవాలి. అల్లు అర్జున్ వెళ్ళాడా లేదనేది మేము చర్చించట్లేదు. అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళలేదంటే ఆయన లీగల్ టీము సలహా ఇచ్చారు కాబట్టి వెళ్ళలేదు. నేను బన్నీవాసుని పంపించాను అక్కడికి, అతను మేము మానిటర్ చేస్తున్నాం, నేను డబ్బులు ఇచ్చాను, నేను వీడియో పెట్టాను, సారీ చెప్పాను, ఇవన్నీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పాడు. తర్వాత దాని మీద మనం సపరేట్గా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే అసెంబ్లీలో ఏం జరిగింది మాత్రం నేను చెప్తున్నా, దానికి కౌంటర్గా బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ అని చెప్తున్నా. సో ఒకటి క్లియర్, మరి కోర్టులో ఎందుకు చెప్పలేదు? కోర్టులో మేము అల్లు అర్జున్ రావద్దన్నాము అన్న విషయం కోర్టులో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు. అప్పుడు జడ్జి గారు జువాడే శ్రీదేవి గారు అడిగారు ప్రూఫ్ ఏంటని. మరి అప్పుడు ఎందుకు వీళ్ళు ప్రూఫ్ ఇవ్వలేదు కోర్టులో? ఇవాళ టెక్నాలజీ ఉంది, నిమిషాల్లో వాట్సాప్లోకి వచ్చేస్తుంది, నిమిషాల్లో జడ్జి గారు ముందు కాపీకి వెళ్ళిపోతుంది. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వకపోవడం వల్లే కదా ఇతనికి నెగ్లిజెన్స్ లేదనే కదా. అట్లాగే అతని మీద పెట్టిన సెక్షన్లు కల్పబుల్ హోమిసైడ్, ఇవి వాటి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాల. కల్పబుల్ హోమిసైడ్ అంటే అర్థం ఏంటి? 105 BNS భారతీయ న్యాయ సంస్థ. కల్పబుల్ హోమిసైడ్ అంటే నేను వెళితే ఒక ప్రాణం పోవచ్చు అనే నాలెడ్జ్ ఉండి కూడా వెళ్ళడం కావచ్చు, డ్రైవింగ్ చేయడం కావచ్చు, ఏదైనా ఒక వ్యక్తి చర్యల వల్ల కొంతమంది ప్రాణాలు పోతాయని తెలిసిన ఆ వ్యక్తి ఆ పని చేస్తే డ్రైవింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డుగా డ్రైవింగ్ చేస్తే ప్రాణాలు పోవచ్చు అని తెలిసి కూడా రోడ్డుగా డ్రైవింగ్ చేస్తే కల్పబుల్ హోమిసైడ్. కానీ చంపాలని ఇంటెన్షన్ లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఉంటుంది, ఇంటెన్షన్ ఉండదు. ఆ సెక్షన్ ఆయన మీద పెట్టారు. అది మినిమం 5 years నుంచి లైఫ్ వరకు కూడా శిక్ష పడే సెక్షన్ అది. రెండోది 118, అదేంటంటే వాలంటరీలీ కాజింగ్ హర్ట్ టు సంబడి విత్ డేంజరస్ వెపన్స్. ఈ 2 సెక్షన్లు కూడా అల్లు అర్జున్కి వర్తించు అనేది మన కోర్టులో ప్రూవ్ అయింది. కానీ ఆ సెక్షన్లు పెట్టున్నారు వీళ్ళు. అట్లాగే ఫ్రైడే అరెస్ట్ చేయడం వెనక కూడా ఒక ప్లాన్ ఉంది. అట్లాగే రేవంత్ రెడ్డి నైట్ ఎందుకు వదులుతాం జైల్లో నుంచి అన్నాడు. అంటే క్లియర్గా ఇదంతా అల్లు అర్జున్ మీద, సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి కారణాలు ఏవైనా కారణాలు మనం ఇప్పుడు